నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున ఎమ్మెల్సీగా మొదటి ఇచ్చే ఎమ్మెల్సీలో మీరు ఉంటారు. నమ్మించి నమ్మించి వెన్నుపోటు పొడిచారు. పిఠాపురం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు నర్చర్ చేసి వర్మగారు ఆ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా నడిపించారు. కష్టాలు పడ్డారు. వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించారు. అంటే ఇక క్లియర్ ఇండికేషన్, వర్మ నువ్వు పిఠాపురం జోలికి రాకు, మాకు నువ్వు అవసరం లేదు అని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పినట్లు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే.